దినచర్యల పాఠాలు. నలభై ఒకటి వాగ్దాన భంగం నిషిద్ధం. ఓ విశ్వాసులారా, ఒడంబడికలను ఒప్పందాలను పూర్తి చేయండి. 5వ సూర అల్-మాయిదా 34వ ఆయత్. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందేహంగా వాగ్దాన విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. 17వ సూర అల్-ఇష్ 34వ ఆయత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఏ వ్యక్తిలో ఈ 4 గుణాలుంటాయో అతను అసలైన మునాఫిక్, కపట విశ్వాసి. ఒకవేళ అతనిలో వీటిలోని ఒక్క గుణం ఉన్నా అతను దాన్ని విసర్జించనంత వరకు అతనిలో మునాఫకత్, కపటత్వంకు సంబంధించిన ఒక గుణం ఉన్నట్లే. ఆ 4 గుణాలు ఇవి: 1. అతన్ని నమ్మి ఏదైనా అమానతు అప్పగించినప్పుడు అతను దాన్ని కాజేస్తాడు. 2. నోరు విప్పితే అబద్ధం పలుకుతాడు. 3. వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోడు. 4. ఎవరితోనైనా తగులాట జరిగితే తిట్లకు దిగుతాడు. బుఖారీ, ముస్లిం. ప్రళయ దినాన వాగ్దాన భంగం చేసిన ప్రతి వ్యక్తితో ఒక పతాకం ఉండును. ఇది ఫలానా వాగ్దానం భంగపరిచిన వాని పతాకం అని చెప్పబడును అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని ఇబ్నే మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ, ముస్లిం. విశేషాలు: 1. వాగ్దాన భంగం నిషిద్ధం, దాని గురించి హెచ్చరించబడింది. 2. అది కపట విశ్వాసుల గుణం. 3. ప్రళయ దినాన వాగ్దానం భంగపరిచిన వాని గురించి ప్రకటన, అతను చేసిన ఆ పాపాన్ని బట్టి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.